సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫీజుల భారం మోయలేమంటూ అమీన్పూర్లోని బీరంగూడ రెయిన్బో స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. యాక్టివిటీస్ పేరిట విద్యార్థులపై ఫీజుల మోత మోపుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్పోర్ట్స్ డ్రెస్, ఎక్స్ట్రా మెటీరియల్ అంటూ అడ్డగోలు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ రెయిన్బో స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు తల్లిదండ్రులకు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత మళ్ళీ మేము ఇచ్చారు వాటికి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెయిన్బో స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుల భారం మోయలేమంటూ ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, రెయిన్బో స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. దీనిపై స్కూల్ మేనేజ్మెంట్ స్పందించిందా? వారేమంటున్నారు? హరిప్రియ, అమీన్పూర్ బీరంగూడలోని రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఈ రోజు పేరెంట్స్ ధర్నాకు దిగడం జరిగింది. ఈ అడ్మిషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫీజులు ఒక్కసారిగా పెంచేశారు. అదే కాకుండా సంవత్సరాంతం కూడా ప్రతి స్కూల్ యూనిఫామ్ ఫీజుతో పాటు స్పోర్ట్స్ యూనిఫామ్ అని చెప్పేసి, అదే యాక్టివిటీ ఫీజులు అని చెప్పేసి ప్రతిదీ పేరెంట్స్ నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇబ్బడిముడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదే విషయంలో చాలా సార్లు విద్యాశాఖ అధికారులకు కంప్లైంట్ చేసినప్పటికీ ఎవరికి స్పందన లేదంటూ చాలా పెద్ద ఎత్తున దాదాపు వందల సంఖ్యలో పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు రెయిన్బో స్కూల్ ఎదుట ఆఫీసు అడ్మిన్ ప్రాంగణంలో బైఠాయించడం జరిగింది. మేనేజ్మెంట్ వెంటనే రావాలి, దీనికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలంటూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఒక దశలో పేరెంట్స్ కి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మేనేజ్మెంట్ వచ్చే వరకు కదిలేదు లేదు. ఈ ఫీజుల విషయంలో ఖచ్చితంగా మేనేజ్మెంట్ నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు కూడా మేము ఆందోళన నిర్మించేది లేదంటూ పేరెంట్స్ భీష్మించుకుంటున్నారు. ఫైనల్ గా పోలీసులు మేనేజ్మెంట్ తో సంప్రదించారు. ఈ విషయంలో ఒక ప్రకటన చేస్తామని తెలవడంతో ప్రస్తుతానికి అయితే ఆందోళన విరమించడం జరిగింది. ఈ ఫీజుల విషయంలో ఖచ్చితంగా జిల్లా విద్యాశాఖ అధికారులు అదేవిధంగా కలెక్టర్ కూడా దృష్టి పెట్టాలని చెప్తున్నారు. ఇది ఒక రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించిన విషయమే కాదు, జిల్లా వ్యాప్తంగా ముప్పటిగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ప్రైవేటు విద్యా సంస్థలో ఫీజులు వసూలు చేస్తున్నారు. కేవలం వాళ్ళు ఏదైతే స్పెషల్ గా చెప్తున్న ఫీజుల కంటే కూడా మధ్యలో ప్రతి ఒక ఈవెంట్ కోసం అని చెప్పి ప్రతిదానికి ఏదో ఒక రూపంలో ఫీజుల రూపంలో భారీ ప్రయత్నం చేస్తున్నారు. పేరెంట్స్ ను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ యోగానంద్ రెడ్డి.